హలో ఎవ్రీవన్, మనలో చాలా మంది అయితే కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ అంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో రెసిపీస్ చేసేటప్పుడు అయితే కస్తూరి మేతి అయితే ఖచ్చితంగా వాడతాం కదా. సో బయట సూపర్ మార్కెట్స్ లో కస్తూరి మేతి తెచ్చుకుంటే చాలా కాస్ట్ కదండి. సో తెచ్చుకున్నా కూడా అది ఎంత మంచి క్వాలిటీయో లేదో తెలియదు కదా. సో ఇంట్లోనే చాలా ఈజీగా కస్తూరి మేతి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే చూపిస్తాను చూడండి. ముందుగా అయితే నేను ఒక 2 మెంతుకూర కట్టలు అయితే తెచ్చుకున్నానండి. పెద్ద సైజ్ మెంతుకూర కట్టని మంచిగా వాష్ చేసేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆకుల వరకు తుంచేసుకొని ఎండలో అయితే ఒక క్లాత్ మీదైనా ఒక పేపర్ మీదైనా అలా డ్రై చేసుకున్నానండి. ఒక 2-3 డేస్ కి మంచిగా అయితే డ్రై అయిపోతాయి. అలా మంచిగా డ్రై అయిన ఆకులను తీసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 year నిల్వ ఉంటుందండి. బయట స్టోర్ చేసుకుంటే అయితే 6 months నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా మీకు మెత్తగా అయింది కస్తూరి మేతి అనుకుంటే ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని ప్యాన్ మీద దోశ ప్యాన్ మీద డ్రై రోస్ట్ చేసేసుకొని లాస్ట్ లో మనం పన్నీర్ కర్రీస్ చేసినా చికెన్ కర్రీస్ చేసినా లాస్ట్ లో కొంచెం అలా డ్రై రోస్ట్ చేసేసుకొని నలిపి వేసుకుంటే చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఆర్గానిక్ గా మనం ఇంట్లోనే ఈజీగా కస్తూరి మేతి అయితే ట్రై చేసేయచ్చు. ఈ తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి, కస్తూరి మేతి అనేది పన్నీర్ రెసిపీస్ లో చికెన్ రెసిపీస్ లో మనం ఏ కర్రీస్ చేసినా లాస్ట్ లో కొత్తిమీర ఎలా వేస్తామో అలా ఈ కస్తూరి మేతి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.